అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ